బిగ్ టీవీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక అవినీతి పరిపాలన, దుర్మార్గ పరిపాలన పారదోలినందుకు మరి ఇవాళ రామరాజ్యాన్ని తెచ్చుకోవడం జరిగింది. రాక్షస రాజ్యాన్ని పారదోలి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి పోరాటాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, మరి మోడీ గారి దీవెనలతోటి మనం అందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా, అదేవిధంగా మరి ప్రజల మీద పనుల భారం ఎన్ని పడినా కానీ ప్రజలందరూ కూడా ఓర్చుకొని 5 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు, ఒక దుర్మార్గుడు, భూ కబ్జాదారుడు. అతని మీద 5 ఏళ్లుగా మేము పోరాటం చేసి మా మీద ఎన్నో కేసులు పెట్టించుకోవడం జరిగింది. అయినా కానీ మేము వెనుకంజ వేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించినందుకు ఆర్యవైశ్య ప్రముఖులకు, కాపు సోదరులకు, కాకతీయ సోదరులకు, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులకు, రైతు బిడ్డలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనం సాధించిన విజయం ఇది ప్రజలకు అంకితం చేద్దాం. ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క విజయమని మనం అందరూ కూడా భావించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విజయం, బీజేపీ అండదండలతోటి మనం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టే పనిచేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మహిళలకు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలకు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలకు, మహిళలందరూ కూడా పాదాబంధం చేస్తున్న మీ చదలవాడ అరవింద్ బాబు, నర్సరావుపేట ఎమ్మెల్యే. నర్సరావుపేట పట్టణం పూర్తిగా అభివృద్ధిలో వెనకడుగు వేసింది. మరి ఎక్కడ చూసినా మంచినీటి పథకాలు కానీ, మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా వెనకబడిపోయినాయి. అదేవిధంగా క్రీడా ప్రాంగణం ఉంది, కోడెల క్రీడా ప్రాంగణం స్టేడియం, అది మరి పూర్తిగా పాడైపోయింది. వాకింగ్ ట్రాక్ పాడైపోయింది, స్విమ్మింగ్ పూల్ లేదు. మరి అదేవిధంగా వాళ్ళ ఉన్న షాదీఖానా కానీ, టౌన్ హాల్ అన్నీ మూలపడిపోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ పూర్తిగా తీసేయడం జరిగింది. మేమైతే ఒకటే మాట ఇస్తున్నాము, ప్రజలకి భారం లేకుండా, పనుల భారం లేకుండా మేము అండగా ఉంటాము. అదేవిధంగా మున్సిపాలిటీ సరైన రీతిలో పనిచేయడానికి కమిషన్ గారిని కూడా మేము అడుగుతాము. అదేవిధంగా ప్రజల్ని ఎవరి పనులు చేసుకొని అందరూ కూడా సుఖ శాంతులతోటి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. నేనైతే అరవింద్ బాబునే, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎక్కడ కూడా అవినీతి పనులు కానీ, దుర్మార్గ పనులు చేయడానికి ముందుకు రాడు, ప్రజలకు అండగా ఉంటాడు. వ్యాపారవేత్తలకి, వాణిజ్యవేత్తలు అందరూ కూడా అండగా ఉండి ప్రజల సహకారంతో మన నర్సరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొకసారి మరి నర్సరావుపేట ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నా పాదాబంధం చేస్తున్న మీ అరవింద్ బాబు కుటుంబ సభ్యులు. For more videos like this, subscribe Big TV channel.